హెచ్చర్ల శాసనసభ నియోజకవర్గ సమీక్షా సమావేశానికి విచ్చేసిన మన జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన పార్టీ నాయకులకు, పోటీ చేసిన మన అభ్యర్థులకు, మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున పేరు పేరున మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ఆహ్వానం. 4 రోజులు శ్రీకాకుళం జిల్లాలో ప్రతి నియోజకవర్గం సమీక్షించుకుంటూ స్థానికంగా పార్టీ బలోపేతం కోసం మనం ఏ కార్యక్రమాలు చేయాలి, ఎక్కడల్లా మన దగ్గర చిన్న చిన్న లోపాలు ఉన్నా, చిన్న చిన్న సమస్యలపైన ఎలా స్పందించాలి, ప్రజలు జనసేన పార్టీ నుంచి ఏం కోరుకుంటున్నారు, మనం క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఎటువంటి ఆలోచనతోటి ఈరోజు రాజకీయ వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారు, ఈ విషయాలపైన ప్రతి ఒక్క యువకుడు నేను జరిపిన ఈ సమీక్షా సమావేశంలో చాలా అద్భుతంగా, మనస్ఫూర్తిగా వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మనందరం ఎంతో గర్వంగా జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్కరిని అభినందించాలి. మనం ఈరోజు గోవిందరెడ్డి లాంటి వాళ్ళు ఒక పోరాటం అంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలని, అసలు ఇటువంటి ఎమ్మెల్యేలని ఎప్పుడు చూడలేదు నా జీవితంలో. నేను శాసనసభాపతిగా పనిచేశాను, మా తండ్రి గారు కూడా ఉన్నతమైన పదవులు చాలా చేశారు. నేను చాలామంది రాజకీయ నాయకులతో నేను కూడా కలిసి తిరిగే అవకాశం నాకు కలిగింది నా జీవితంలో. కానీ ఎంతటి పెద్దవారైనా సరే, ఎన్ని పదవులు తెచ్చుకున్నా సరే, ఆప్యాయంగా మానవత్వం దృక్పథంతో సమాజానికి ఉపయోగపడాలనే తపనతోటి వచ్చిన వాళ్ళే తప్ప ఇట్లా కొండలు పిండి చేసేద్దాం, దోచుకుందాం, ఇసుకను దోచేసుకుందాం, డబ్బులు సంపాదిద్దాం, ప్రజల గురించి మనకు అనవసరం, మనం మన కుటుంబం మన ఆస్తులు దీనికే పరిమితం అవుదామని ఈరోజు 175 నియోజకవర్గాల్లో ఉన్న 151 వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే చాలా బాధ కలిగిస్తుంది ఈ రాజకీయ వ్యవస్థ పైన. శ్రీకాకుళంలో మీరందరూ కూడా ఎంతో ఆవేదనతో మాట్లాడారు. శ్రీకాకుళంలో మనకి ఏ వనరులు లేవు మనకి చెప్పండి. ఎక్కడ మనం వెనకబడతాను అనే మాట ఎందుకు వస్తుంది? ఏం తక్కువ మన ప్రాంతంలో? ఇప్పుడు రణస్థలంలో మీరే చూశారు, అక్కడ ఎవరికి ఉపయోగపడదని అనుకుని 32 పరిశ్రమలు స్థాపించారు. ఆ భూమి దేనికి పనికిరాదనుకుని ప్రభుత్వం కేటాయించింది ఇండస్ట్రియల్ పార్క్గా. కానీ ఎప్పటి నుంచి అక్కడ ఉన్న కుటుంబాలు, వ్యవసాయం చేసుకున్న వ్యక్తులు, వాళ్ళ గురించి మాట్లాడింది ఎవరు ఈ రోజున? వాళ్ళ బిడ్డల గురించి మాట్లాడింది ఎవరు ఈ రోజున? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఆ రోజు భూములు ఇచ్చిన రైతులు, ఆ రోజు మీరు వాళ్ళకి పత్రాలు ఇచ్చి మీ బిడ్డలకి ఉద్యోగం ఇస్తాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని చెప్పి 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూసేస్తున్నాం, అమ్మేస్తున్నాం అని తీసుకొచ్చే పరిస్థితి వచ్చినప్పుడు ఏమైపోయింది ఈ ప్రభుత్వం? అమరావతిలో 30,000 మంది రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళు అందరూ ఎకరన్నర 2 ఎకరాలకు సంబంధించిన రైతులు. ఆంధ్రప్రదేశ్కి కొత్తగా ఏర్పాటు చేసిన ఈ రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఉండాలి, తలెత్తుకుని తిరగాలి మనం గర్వంగానే భావంతో, మన ప్రాంతానికి రాజధాని వస్తే అందరికన్నా ముందు మేము నిలబడతామని చెప్పి వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం వాళ్ళు త్యాగం చేస్తే వాళ్ళని అవమానపరిచే విధంగా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇక్కడే మీ అందరికీ తెలుసు, అణు విద్యుత్ కేంద్రం గురించి ఆ రోజున 2012 నుంచి 2017 వరకు దాదాపు 5 సంవత్సరాలు భూ సమీకరణ చేశారు. గ్రామాలు మూసేశారు. ఏమైంది ఈ రోజున? ఇది 2022, 5 సంవత్సరాలు దాటిపోయింది. ఎవరు మాట్లాడుతున్నారు దాని గురించి? అసలు ఒక్కళ్ళు కూడా శంకుస్థాపనకే పరిమితమై ఒక 8 లక్షల రూపాయల గురించి ఇందాక కాంతశ్రీ గారు అన్నట్టు ఒక చిన్న కార్యక్రమం చేయడానికి కూడా ప్రభుత్వంలో నిధులు ఉండవని చెప్తారు. మరి దేనికోసం మీ 2,30,000 కోట్ల రూపాయల బడ్జెట్? ఉత్తరాంధ్రకి వీళ్ళు చేసిన అన్యాయం మామూలు విషయం కాదు. గోవిందరెడ్డి చెప్పిన మాటల్లో మనందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఇది ఒక మండలానికి సంబంధించిన విషయం అని చెప్పారు. కానీ ఒక్కసారి మీరు దూరదృష్టితో చూస్తే ఈ రాజకీయం, ఈ వ్యవస్థ, ఈ దుర్మార్గమైన ఆలోచనలు
ఈరోజు ఉత్తరాంధ్ర మొత్తం వ్యాపించి ప్రతి చోట కూడా ఈ విధంగా మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు. ఏ నియోజకవర్గం తీసుకున్నా ఇట్లానే ఉంది. మొన్న విజయనగరంలో ఉన్నా నేను 4 రోజులు ఈ విధంగానే. ప్రతి నియోజకవర్గం అక్కడ కూడా నేను సమీక్షించినప్పుడు వాళ్ళలో ఉన్న ఆవేదన తపన ఏమైపోతుందని అసలు యువతతో కూర్చుంటే భయం వేస్తుంది. సాయంత్రం పూట కొంచెం ప్రశాంతంగా పండుకుందాం అంటే నిద్ర లాని పరిస్థితి. వాళ్ళ ఆవేదన ప్రతి ఒక్కరు కూడా నిండు మనసుతో వాళ్ళు కోరుకునేది ఏంటంటే మా ప్రాంతంలో మాకు ఉపాధి కల్పించండి, అదొక్కటి మేము అడుగుతున్నాం. మా కుటుంబ సభ్యులతో మేము కలిసి ఉంటాం, మా గ్రామాల్లో మేము నివసిస్తాం, చక్కటి ప్రాంతం మా ప్రాంతం, నిజాయితీగా కష్టపడి బతికే మనస్తత్వం మాది, మా కాళ్ళపైన మేము నిలబడుకుంటాం, కష్టపడి చదువుకుంటున్నాం. చదువు కూడా ఇతర జిల్లాలకు వెళ్ళి వలసకెళ్ళి చదువుకుని రావాల్సి వస్తుంది మా జిల్లాకి. ఎందుకు మాకు అటువంటి అవకాశాలు ఇక్కడ లేకపోయినాయి? మరి పాలించింది ఎవరండి? 5 సార్లు 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యేలుగా అయిపోయారు, 2 సార్లు 3 సార్లు మంత్రులు అయిపోయారు. పెద్ద పెద్ద శాఖలు వాళ్ళ చేతుల్లో ఉండినాయి. ముఖ్యమంత్రి అవ్వాలనుకుని కోరుకునే వ్యక్తులు వీళ్ళంతా కూడా. మరి ఏం చేసావు? మరి నీ జిల్లాకి నీ ప్రాంతానికి ఏం చేశారు? ఉపన్యాసాలు మాత్రం అద్భుతంగా ఇస్తారు. భారీ భారీ కాన్వాయిలు పెట్టుకుని 100 మంది వెంట వేసుకుని వెతుకుతూ ఉంటారు. ఒక భయాన్ని సృష్టించి ప్రజల్ని అనగదొక్కే పద్ధతి ప్రకారంగా వాళ్ళు చేస్తున్నారు తప్ప ఇక్కడ యువతకు అవకాశం కల్పించి కొత్త నాయకత్వాన్ని పెంచాలనే ఆలోచన ఏ ఒక్కడికి లేదు ఈ ప్రాంతంలో, ఈ రాజకీయ వ్యవస్థలో. దుర్మార్గమైన ఆలోచన అది. ఇవన్నీ చూసే మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో మదనపడి మన జనసేన పార్టీలో మాత్రం మనం ఖచ్చితంగా పార్టీ నిర్మాణం చేసుకునేటప్పుడు యువతకు మనం పెద్దపీట వేద్దాం, యువతని మనం భవిష్యత్తులో చక్కటి నాయకులుగా మారుద్దాం, మన దేశానికి మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చిన్న కుటుంబాల నుంచి వచ్చినా సరే, రాజకీయ కుటుంబాలు కాకపోయినా కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తుల్ని మనం ముందు తీసుకొచ్చి వాళ్ళకి అవకాశం కల్పిద్దామని నిర్ణయం తీసుకుని పార్టీని మనం బలోపేతం చేసుకుంటూ వస్తాం. మనలో ఉన్న నిజాయితీ వేరే పార్టీలో మీకు కనపడదు. నేనున్న మాట మీకు చెప్తున్నాను. ఈ రోజున చాలా మనస్ఫూర్తిగా మీరందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు కాబట్టి విషయాలు మనం పంచుకోవాలి. ఇది చివరి సమావేశం శ్రీకాకుళం జిల్లాలో. సో ఇతరుల కన్నా నేను ఒక 5 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను. ఎందుకంటే దాదాపు 159 మంది ఉపన్యాసాలు విన్నాను నేను ఈ 4 రోజుల్లో. 159 మంది ఉపన్యాసాలతో పాటు మన ఐటీ శాఖ యువకులు మాట్లాడారు, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన యువకులు మాట్లాడారు, చాలామంది నాయకులు కలిసి నాతో చెప్పిన విషయాలు. జనసేన పార్టీకి వేరే పార్టీకి తేడా ఏంటి? ఫస్ట్ పాయింట్ ఇదే మనం అర్థం చేసుకోవాలి. మన ప్రస్థానం ఎప్పుడైతే 2014లో పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారో చాలామంది ఆయన అవమానపరుస్తూ, వ్యక్తిగతంగా ఆయన కించపరుస్తూ, ఇటువంటి వాళ్ళు చాలామంది వస్తారు, రాజకీయ పార్టీలు పెడతారు, వెళ్ళిపోతూ ఉంటారని చెప్పి ముందు నుంచే ఆయన పైన దాడి చేసుకుంటూ పార్టీని ఎదనీయకుండా, పార్టీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళనీయకుండా వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటూనే వచ్చారు. గత ప్రభుత్వం ఆ విధంగా చేసింది, ఈ ప్రభుత్వం కూడా అట్లా చేస్తోంది. కానీ మన నిజాయితీ, మనలో ఉన్న పట్టుదల, మనలో ఉన్న యువత వాళ్ళు అంతిమంగా కోరేది ఏంటంటే జనసేన పార్టీలో మా ప్రయాణం పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన నాయకత్వం కోసం, ఆ మార్పు కోసం అని వాళ్ళందరూ వచ్చారు సమాజానికి ఉపయోగపడడానికి. మీరు ఎక్కడైనా చూసారా? స్పందించే మనస్తత్వం ఎక్కడ ఉందా నాయకుడికి? చెప్పండి. దేనికోసం ఈ పదవులు? కోవిడ్ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇబ్బందులు పడుతున్నా కూడా ఏ రాజకీయ పార్టీ చేయని కార్యక్రమం ఆ రోజు జనసేన పార్టీ చేసింది. మన కార్యకర్తలు చేశారు, నాయకులు చేశారు. కూరగాయలు పంచాం, నిత్యావసర సరుకులు తీసుకెళ్ళాం, చాలామంది ఆర్థికంగా సహాయం చేశారు. చివరికి ప్రభుత్వ అసమర్థత వలన ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే కూడా జనసేన పార్టీ నిలబడి ఆ రోజు ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చింది హాస్పిటల్. దేనికోసం ఈ వివక్ష? చెప్పండి, దేనికోసం ఈ పదవులు? పవన్ కళ్యాణ్ గారు స్పందించే విధానం మీరు ఒకసారి చూడండి. ఎలక్షన్లు అయిపోయిన గంటకి ఆ రోజు రాత్రి 10ంటికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విజయవాడలో మన కార్యాలయంలో ఆయన ఒక మాట ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు ఇంత భారీ మెజారిటీ ఇచ్చారు కాబట్టి ఈ పార్టీకి
ప్రజల కోరిక మేరకు మేము కూడా ఒక అడుగు వెనకేసి ఈ ప్రభుత్వాన్ని మేము ఎక్కడ విమర్శించాం, ఒక సంవత్సరం పాటు ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాల్ని మేము జాగ్రత్తగా పరిశీలించి వీలైతే చక్కటి సూచనలు ఇచ్చి ఇంకా ప్రజలకి మంచి పరిపాలన అందించేటట్టు మా వంతు మేము సహకారం అందిస్తామని చెప్పి ఒక పెద్ద మాట అన్నారు ఆయన. రాజకీయాల్లో ఏ నాయకుడు అని అట్లా అంటారో చెప్పండి. కేవలం అభినందించడమే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోరిన వ్యక్తిగా, రాష్ట్రానికి మంచి జరిగే విధంగా ఆయన అన్న మాటలు ఆ రోజున. కానీ 4 నెలల్లోనే మీకు ఆకలి దాహం పెరిగిపోయింది. ఎక్కడ ఇసుక దొరుకుతుందా అని చెప్పి ఇసుకలు తవ్వుకోవడం మొదలుపెట్టారు. ఆ ఇసుక తరలించేది కూడా మన రాష్ట్రానికి మన ప్రజల కోసం కాదు, పక్క రాష్ట్రాల్లోనూ దూర ప్రాంతాల్లో తీసుకెళ్ళి అమ్ముకొని భయంకరంగా సంపాదించుకోవడం కోసం మొదలుపెట్టారు. 5 నెలల్లోనే జనసేన పార్టీ రోడ్డు పైన వచ్చి విశాఖపట్నంలో మన లాంగ్ మార్చ్ ఆ రోజు భవన నిర్మాణ కార్మికుల కోసం ఆ రోజు పెద్ద ఎత్తున మనం వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వం కావాలని సృష్టించిన ఇసుక కొరతని వ్యతిరేకిస్తూ, ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ మనం ఆ రోజున పోరాటం ప్రారంభించాం. రైతుల గురించి, కౌలు రైతుల గురించి ప్రత్యేకంగా పట్టించుకునే వ్యక్తులే లేరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. గత సంవత్సరం కోవిడ్ వచ్చినప్పుడు ఈ సమస్య పైన ఒక ఆర్టికల్ వస్తే పేపర్లో వివరాలు తెప్పించుకుందామని చెప్పి ప్రతి జిల్లా ఎస్పీకి రైతు స్వరాజ్య వేదిక అనే ఒక ఎన్జిఓ ద్వారా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఉత్తరాలు రాసి ఆర్టీఐ చట్టం ద్వారా ఎంతమంది ఎక్కడ రైతులు చనిపోయారు, ఏ పోలీసులు చనిపోయారు, ఎఫ్ఐఆర్ నంబర్లతో సహా మనం తెప్పించుకుంటే ఆశ్చర్యం కలిగించింది. సుమారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను చెప్పేది 3.5 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో దాదాపు 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనీ వినియర్గని రీతిలో ఈ లెక్కలు మాకు భయం వేసినాయి. 3,000 ఉన్నారని నిజంగానే మేము కూడా అనుకోలేదు ఆ రోజున. ఉగాది రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని చేద్దాం, మన సహాయం అందించాం మన రైతు సోదరులకు అనుకుని ఆయన 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముందు ప్రారంభించి మనం ముందుకెళ్దామని నిర్ణయించారు. ప్రతి జిల్లాలో పర్యటించుకుంటూ ఈ రైతుల కోసం అండగా నిలబడి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం ఆ చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి మనం అందిస్తుంటే ఆ వితంతు పరిస్థితి, వాళ్ళకున్న చిన్నపిల్లల పరిస్థితి సమాజం కాపాడలేకపోయింది. ప్రభుత్వం కూడా కనీసం ఒక భరోసా ఇవ్వలేకపోయింది ఆ కుటుంబానికి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందల్లో 46 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దానికోసమైనా జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి చెప్పండి. నాయకత్వం అంటే ఒక భరోసా నింపాలి, నాయకత్వం అంటే ధైర్యంగా నిలబడాలి, నాయకత్వం అంటే ప్రజలు చూసి ఆదర్శవంతంగా మన కోసం నిలబడతాడు నాకు సమస్య వస్తే అన్న నమ్మకం కల్పించే విధంగా నాయకత్వం ఉండాలి. దాని గురించి నేను ఉదాహరణగా చెప్తున్నాను. నీ సొంత నియోజకవర్గంలోనే 46 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే దేనికోసం నీకు ఈ ముఖ్యమంత్రి పదవి నేను ప్రశ్నిస్తున్నాను. అర్థం చేసుకోండి. ఈ ప్రాంతంలో కూడా గతంలో ఎంతమంది మహానుభావులు త్యాగాలు చేసి రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు మీకోసం సేవలు చేశారు. ఏమైపోయింది ఆ వ్యవస్థ ఈ రోజున? పదవులు తెచ్చుకుంటున్నారు వాళ్ళ స్వలాభం కోసం. 3 రోజుల నుంచి నేను పేపర్లు చదువుతున్నాను, సైక్లోన్ వస్తుందంటే పట్టించుకునే వాళ్ళు లేరు. నిన్న గోపాలరావు అనే ఒక యువకుడు మాట్లాడుతున్నప్పుడు అతను ఏం చెప్పాడంటే 60 సెంట్ల భూమి ఉంది సార్ నాకు, మన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు అతడు. 60 సెంట్ల భూమి ఉంది, వర్షం వస్తుంది, ధాన్యమేమో మేము రోడ్డు మీద వేసి వచ్చేసాం, కానీ మా తల్లి నన్ను ప్రోత్సహించింది కాబట్టి నేను ముందు మా తల్లికి నేను నమస్కారం పెట్టుకుంటున్నాను అన్నాడు స్టేజ్ మీద. ఎందుకు నమస్కారం పెట్టుకుంటున్నానో చెప్పాడు అతను. ఆయన అక్కడి నుంచి ఇక్కడ ప్రయాణం చేయడానికి 2.5 గంటలు. ఈ మీటింగ్ కోసం వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు రోజంతా అయిపోతుంది. వాళ్ళ తల్లిగారు అన్నారంట, నేను దగ్గరుండి ధాన్యాన్ని కాపాడుకుంటా రోడ్డు పైన, నువ్వు మీటింగ్కి మాత్రం వెళ్ళరా అని చెప్పారట జనసేన పార్టీ మీటింగ్. ఈ సంఘటనలు మనం తెలుసుకుంటూ ఉంటే ఇంతమంది యువకులు ఈ రోజున హెచ్ఎల్ఆ నుంచి వచ్చారంటే నాయకత్వం క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఒకరికి బాధ్యత చెప్పి నిలబడండి మన కోసం, మన పార్టీ కోసం, మన జన సైనికుల కోసం, ఆ నాయకత్వాన్ని ఇంకా పెంచండి మీరు అన్నప్పుడు మనం హెచ్ఎల్ఆలో గత ఎన్నికల్లో
గెలిచినా ఓడిపోయినా జనసేన పార్టీ మాత్రం నిలబడాలని తపన మీ అందరిలోనూ ఉంది, నాయకత్వం లేకపోయినా కూడా. నేను మొన్న మత్స్యలేశం గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడున్న దుస్థితి, కనీసం ప్రభుత్వం నుంచి మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలో త్రాగునీటి గురించి మాట్లాడుతున్నారు. వ్యవసాయ రంగాన్ని గురించి గవర్నమెంట్ని వదిలేశారు. ఎందుకంటే ఎన్ని శంకుస్థాపనలు చేశారు, ఎన్ని మోసాలు చేశారని వాళ్ళకి విసుకెత్తిపోయి ఎవరు కూడా దాని గురించి, కాలువల గురించో చిన్న చిన్న రిజర్వాయర్ల గురించో ఎవరు మాట్లాడడం లేదు. ఈ రోజున రక్షిత మంచినీటి పథకం గురించి అందరు కోరుకుంటున్నారు, అది కూడా ఇవ్వలేని పరిస్థితి. రోడ్ల దుస్థితి, ఎక్కడ పోయినా రోడ్ల గురించి ఒక భయంకరమైన ఆందోళన. నిన్న బలసల రేవు గురించి మాట్లాడుకుంటూ యువకులు చెప్పారు నాకు, సార్ మీటింగ్ నుంచి మేము తిరిగి వెళ్ళాలంటే మాకు భయం వేస్తుంది మా ఊరికి చీకట్లో. ఆ వంతెన గురించి ఎప్పటి నుంచో పోరాడుతున్నా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఎందుకు? ఏం పొరపాటు చేశారు ఇక్కడ ప్రజానీకం? పక్క జిల్లాలో పాదయాత్ర చేసుకుంటూ ముద్దులు పెట్టుకుని తిరుగుతూ ఉంటే తిత్లీ తుఫాన్ అప్పుడు కనీసం ఒక గంట సేపు కూడా రాని వ్యక్తి మీరందరూ కూడా ఆదరించి అద్భుతంగా గెలిపించారు ఈ జిల్లా నుంచి. ఒక్క గంట కూడా ఆయన సమయం కేటాయించలేకపోయాడే తుఫాన్ అప్పుడు. అదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున కవాతు కార్యక్రమం జరిగితే రాజమండ్రిలో లక్షలాది మంది వచ్చి, భారతదేశ చరిత్రలోనే ఒక రాజకీయ పార్టీ చేసిన కార్యక్రమం అంత అద్భుతంగా ఉందని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని రాత్రే పవన్ కళ్యాణ్ గారు బయలుదేరి, నేను కూడా ఆయనతో పాటు ఉన్నాను శ్రీకాకుళంకి వచ్చి 6 రోజులు కరెంటు కూడా లేదు. 6 రోజుల్లో ఒక ఫంక్షన్ హాల్లో ఉండి ప్రతిరోజు గ్రామాల్లో పర్యటించుకుంటూ ప్రజల్ని కలుస్తూ మీ సమస్యలతో పాటు మా వంతు మేము ఏదో నిలబడతాం, పార్టీ నుంచి చేస్తాం సహాయం అని మనస్ఫూర్తిగా ఆ రోజు నిలబడ్డారు. నాయకత్వం ఎప్పుడు కూడా మీరు కోరుకుంటే రాదు. నాయకత్వం మనం నిలబడాలి, చేసి చూపించాలి, కష్టపడాలి. జనసేన పార్టీలో మన యువకులు కోలుకునేది కూడా అదే. ఇంతమంది ఈ రోజున మాకు భయం వేస్తుంది, కేసులు పెడతారంటే వాస్తవంగా ఇక్కడ గ్రూపులు అనేది అసలు పొరపాటున కూడా అవసరం లేదు. నేనే మానిటర్ చేస్తా ఈ రోజు నుంచి. హెడ్చర్లలో ఒకటే గ్రూప్ ఉంటుంది, జనసేన పార్టీ గ్రూపు. దానికోసం మనం పనిచేయాలి. ఆ గ్రూపు కూడా పనిచేసేది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి కోసమే. ఆయన ఆదేశాల మేరకు పార్టీ బలోపేతం కోసం మనందరం కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. ఇంతమంది ఉన్నాం, చదువుకున్న వాళ్ళు ఇంతమంది అద్భుతంగా మాట్లాడారు. మీరందరూ కూడా కలిసికట్టుగా ఒక కార్యక్రమానికి వెళ్తే ఎందుకు ఈ అధికారులకి, ఈ పోలీసు వాళ్ళకి భయం రాదో మీరు చెప్పండి. ఎందుకు అన్యాయంగా మన ఇబ్బంది పెడతారు చెప్పండి. ఎవరికి అంత ధైర్యం చాలుతుంది చెప్పండి. 4 గోడల మధ్య మనం ఉపన్యాసం చెప్పుకుంటేనో, సోషల్ మీడియాలో సరదాగా 2 పోస్టులు పెడితేనో మనకి ధైర్యం రాదు. వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, నిలబడాలి. పొరపాటు చేసే వ్యక్తులం కాదు మన జనసేన పార్టీలో. ప్రజల సమస్యలపైన నిండు మనసుతో పోరాడే వ్యక్తులు మన జనసేన పార్టీలో. దేనికోసమైనా సిద్ధం, నిలబడతాం ప్రజల కోసం. ఒక నిజాయితీగా నిలబడే వ్యక్తి ఎవరు ఉన్నారంటే పార్టీలో, అది కేవలం జనసేన పార్టీలో ఉన్న జన సైనికుడు, వీర మహిళనే ఈ రోజున. దేనికి వెనకాడరు, ఎందుకంటే మనం పొరపాటు చేయం. ప్రజా సమస్యలపైన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలంటే ఆ సమస్య పైన ముందు సమాచారం తెప్పించుకోండి. ఆ సమస్య పరిష్కారం కోసం కూడా మీరు ఆలోచించండి. రేపటి రోజున జనవరి 12వ తారీఖున మనం చేపట్టబోయే కార్యక్రమం దేనికోసం? ఈ సమస్యల పరిష్కారం కోసమే. ఉత్తరాంధ్రలో ఇంతమంది యువత ఇంత బాధతోటి వేరే ప్రాంతాలకి వెళ్ళి ఉద్యోగాల కోసం కష్టపడుతుంటే మనం ఆ సమస్యని ప్రధానమైన సమస్యగా తీసుకోపోతే దేనికోసం మనకి ఈ ప్రస్థానం? నేషనల్ యూత్ డే జనవరి 12వ తారీఖున ఆ స్ఫూర్తితోటి మన ప్రాంతంలో, మన రణస్థలంలో, మీ నియోజకవర్గంలో, హెడ్చర్లలో మీరందరూ కూడా అద్భుతంగా పాల్గొని మీ వంతు మీరు రాష్ట్ర ప్రజలకి చూపించే విధంగా మనలో ఉన్న శక్తి ఏంటి, మనలో ఉన్న చైతన్యం ఏంటి, మనలో ఉన్న పోరాట స్ఫూర్తి ఏంటనేది ఒక్కసారి దయచేసి మీరు అందరూ ముందుకు చూపించండి. ఆ రోజున నిలబడండి.
తెలుసుకోనండి ప్రజానీకానికన్నా ఈ మూర్ఖంగా ప్రవర్తించే ఈ నాయకులకు తెలిసే విధంగా మీరు నిలబడండి. ఎందుకు ఇంత నష్టం కలిగించారు ఈ ప్రాంతానికి? వలసలకు వెళ్ళాల్సిన అవసరం వేల మంది ఎందుకు ఈ రోజున? మత్స్యకారులు పాపం వాళ్ళు చెప్తే, మొన్న ఓ యువకుడు సత్యసాయి అనే యువకుడు మాట్లాడితే చెప్తా ఉన్నాడా ఇక్కడ? ఓకే, వెరీ గుడ్. మెడ్రాస్కి అతను డిగ్రీ చదువుకున్నాడు ఆ అబ్బాయి. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక మెడ్రాస్కి వెళ్ళి తన అన్నతో పాటు 40 మంది ఒక రూమ్లో బతికి, ఒక టాయిలెట్ ఒక రూమ్లో 40 మంది బతికి వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి కోసం వాళ్ళు పడుతున్న ఇబ్బందికరమైన పరిస్థితుల గురించి వివరించాడు. దీనికైనా చెప్పండి మన రాజ్యాంగం? దీనికైనా ఈ పదవులు? దీనికోసమైనా ఈ ప్రభుత్వాలు? వాళ్ళు కోరేదేంటి? గుజరాత్లో ప్రతి 25 కిలోమీటర్లకి, ఇందాక ఆనంద్ కూడా మాట్లాడాడు చెప్పాడు, ప్రతి 25 కిలోమీటర్లకి గుజరాత్లో ఒక ఫిషింగ్ హార్బర్, ఒక జెట్టి ఉంటుంది. ఇంత తీర ప్రాంతం ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఒకటి కూడా నిర్మించలేదు ఈ ప్రభుత్వాలు. ఏం అవసరం మాకు వెళ్ళడానికని అడుగుతున్నారు వాళ్ళు. 20 కోట్లు కాదు, 15 కోట్లతో కట్టించండి ఒక చిన్న జెట్టి, ఒక ఫిషింగ్ హార్బర్ కట్టించండి, మేము ఎక్కడికి పోం, ఇక్కడే ఉంటాం. 15,000 మంది 20,000 మంది ప్రతి సంవత్సరం గుజరాత్ వేరావల్ పోర్టుకి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు తీసుకుంటున్నారంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఆలోచించండి. మొన్న యువతతో నేను మాట్లాడుతుంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి వచ్చిన యువత పీజీ సెంటర్ని కాస్త యూనివర్సిటీగా మార్చేశారు. అక్కడ ఫ్యాకల్టీ కూడా లేదు. సరే పోనీ ఏదో క్లాసులకు వెళ్ళాలి కదా అని క్లాసులకు వెళ్తుంటే కనీస వసతులు కూడా లేవు అక్కడ. ప్రశ్నిస్తే వాళ్ళని కాలేజీ నుంచి ఇంటికి పంపించేస్తాం, టీసీ ఇచ్చేస్తాం అని చెప్పి బెదిరిస్తున్నారు. ఈ వ్యవస్థలో మార్పు రావడం కోసం దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. నేనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉన్నాను నేను. ఎందుకంటే నేను గతంలో ఎప్పుడు కూడా ఇంత లోతుగా నేను పర్యటన చేయలేకపోయా శ్రీకాకుళంలో. జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నేను ఇక్కడికి వచ్చి ఈ 4 రోజులు ప్రతి ఒక్కరితో మాట్లాడడం, ఈ ప్రాంతం గురించి తెలుసుకోవడం, ఇక్కడ ఉన్న సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ భవిష్యత్తులో ఏం చేయబోతుంది దానిపైన ఖచ్చితంగా నేను పవన్ కళ్యాణ్ గారికి వివరించి మీ అందరిలోనూ ఒక భరోసా నింపే విధంగా, నిజాయితీగా మేము అనే ప్రతి మాటకి కట్టుబడి ఉంటాం, చేస్తాం, చేసి చూపిస్తాం జనసేన పార్టీ నుంచి అని అర్థమయ్యే విధంగా. ఇక్కడ మన సోదరులందరూ కూడా ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళ కోసం కనీసం ప్రభుత్వం నుంచి స్పందించలేకపోయే మనస్తత్వం చూసి చాలా బాధ కలిగిస్తుంది. తిట్లీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ప్రతి కొబ్బరి చెట్టుకి 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎవరికైనా గుర్తుందా ఈ రోజున? వాస్తవం కాదా? ఎవరికైనా గుర్తుందా? మర్చిపోయారు పాపం మీరందరూ. ప్రతి కొబ్బరి మొక్కకి 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు నష్టపరిహారం. ఎంతమందికి ముద్దులు పెట్టాడో మీ జిల్లాలో నాకు తెలియదు, కానీ ఎంతమందికి 3,000 రూపాయలు చేరిందో ఒకసారి మీరు కనుక్కోండి. ఎంత దారుణం అసలు. అదేవిధంగా జగనన్న కాలనీలు మీరు చూశారు. ఇందాక కూడా చెప్పారు, భయపెట్టిస్తున్నారు, పట్టాలు తీసేసుకుంటున్నాం అంటున్నారు. జనసేన పార్టీ కోసం మీరు చురుగ్గా పాల్గొంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం అంటున్నారు. నేను మీ అందరికీ మాట ఇస్తున్నా పవన్ కళ్యాణ్ గారి తరఫున, ప్రతి పోలీస్ స్టేషన్కి జనసేన పార్టీ నుంచి ఒక న్యాయవాది నిలబడతాడు మీకోసం. ఉత్తరాంధ్రలోని ప్రతి పోలీస్ స్టేషన్కి 15 రోజుల లోపు ఉత్తరాంధ్రలోని ప్రతి పోలీస్ స్టేషన్కి జనసేన పార్టీ నుంచి ఒక న్యాయవాది నిలబడతాడు మన పార్టీ కోసం, మన కార్యకర్తల కోసం. ఏం భయపెట్టిస్తారు చెప్పండి? దేనికోసం భయపెట్టిస్తారు? ఏం తప్పు చేసామని మనం భయపెట్టిస్తారు? ప్రశ్నించినందుకు మనం భయపెట్టిస్తారా? వాళ్ళు చేతగాక, పరిపాలన చేతగాని వ్యక్తులు ఈ రోజున వాళ్ళు నిలబడితే మనం ప్రశ్నిస్తారని చెప్తారా? అసలు ఇక్కడ ఎంతమంది విశాఖపట్నం రాజధాని కావాలని కోరుకున్నారు చెప్పండి? ఎవరైనా కోరుకున్నారా? నేను ఈ మాట ప్రతి నియోజకవర్గంలో అడుగుతున్నాను. నేను ఈ రోజు వరకు నాకు ఈ 15 రోజుల్లో ఎక్కడ కూడా మాకు విశాఖపట్నం రాజధాని వస్తే బాగుంటుందని కోరుకునే వాళ్ళు ఎవరు లేరు. జనవాణి, నేను ఈరోజు చెప్తున్నా మీకు, జనవాణి కార్యక్రమం విశాఖపట్నంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాం 4 చోట్ల.
ఐదో చోట మన విశాఖపట్నంకి ప్రశాంతమైన వాతావరణంలో నేను కళ్యాణ్ గారు ఆ రోజు ప్లేన్లో దిగి వస్తుంటే రేపటి రోజు కార్యక్రమం గురించి మేము ఆలోచిస్తున్నాం. మేము అసలు ఊహించలేదు. కావాలని పోలీసులు మన ఇబ్బంది పెట్టి ఇరికించి నిర్బంధించి హోటల్కి తీసుకెళ్ళిపోయి ఇబ్బంది పెడితే ఆ రాత్రి అంతా మన నాయకుల్ని అరెస్ట్ చేస్తూ ఉంటే అర్థం కాలేదు. దీని వెనక ఏంటి వీళ్ళ వ్యూహం, ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? మనం ఎవరిని ఒక మాట అనలేదే. వచ్చిన ప్రజల్ని చూసి కళ్యాణ్ గారు నిలబడి నమస్కారం చెప్తుంటే అది కూడా తప్ప. ఏం పొరపాటు చేసాం మనం అనేది రాత్రి అంతా ఆలోచిస్తూ ఉంటే మరుసటి రోజు పొద్దున్న కల్లా ఉత్తరం తీసుకొచ్చారు. జనవాణి కార్యక్రమం మీరు నిర్వహించకూడదు, వీళ్ళ ఆస్తులు ఏదో తీసుకున్నట్టు. జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం మేము నిర్వహించుకుంటున్నాం, ఒక ఆడిటోరియం తీసుకున్నాం, దానికి ₹1,00,000 అడ్వాన్స్ కట్టాం. పార్టీ కార్యక్రమం చేయాలని మేము అక్కడ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఉత్తరాంధ్ర నుంచి. ఇది మొత్తం ఉత్తరాంధ్రకి సంబంధించిన జనవాణి కార్యక్రమం, ఒక జిల్లాకు సంబంధించింది కాదు. తీరా చూస్తే చాలామందిని కేసులు పెట్టారు, చాలామంది ఇంట్లోంచి పికప్ చేసుకుపోయారు. రాత్రంతా తీసుకెళ్లి నాయకుల్ని 186 మంది నాయకుల మీద అటెంప్ట్ టు మర్డర్ 307 కింద కేసులు పెట్టారు. అంటే ఎంతమంది పోయి ఒక వ్యక్తిని చంపుతారు? 186 మంది పోయి ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేశారా? అది కూడా పోయి ఎవరినో మంత్రులనంట. ఏం అవసరం అసలు? అరే చెప్పే దాంట్లో కూడా కొంచెమైనా నిజాయితీ ఉండాలి మీరు అనే మాటలు. ఆ రోజు వచ్చిన అర్జీలు కళ్యాణ్ గారు నేను వెళ్ళలేకపోయాం, హోటల్లోనే ఆ రోజు ఉండిపోయాం. కానీ హాల్ బుక్ చేశాం కాబట్టి చాలామంది మన ప్రాంతాల నుంచి, శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, విశాఖపట్నం జిల్లా నుంచి కూడా చాలామంది పాపం యువకులు అద్భుతంగా డాక్యుమెంట్స్ ప్రూఫ్తో సహా సర్వే నంబర్లతో సహా ఈ వైఎస్ఆర్సీపీ మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన దౌర్జన్యాలు భూ కబ్జాల గురించి అన్ని వివరాలు తీసుకొచ్చారు. కాబట్టి ఆ విషయం తెలిసి వాళ్ళు బయటికి వెళ్ళకూడదు. ఈ విషయాలు మీడియాలోకి వస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అందుకని జనవాణి క్యాన్సిల్ అవ్వాలని చెప్పి పని కట్టుకొని వాళ్ళు ఆ రోజున జనవాణి కార్యక్రమాన్ని ఆపగలిగారు. జనవాణిని ఆపగలిగారు కానీ మన పోరాట స్ఫూర్తిని ఇక్కడ తగ్గిందా చెప్పండి? మన నియోజకవర్గంలో మనం చేస్తున్న కార్యక్రమాలు మీరందరూ కూడా ఆర్టీఏ ద్వారా, ఆర్టీఏ కన్నా నేను ముఖ్యంగా చెప్తున్నాను, ప్రతి గ్రామ సభకు మీరు వెళ్ళండి, ప్రతి గ్రామ సభకు మీరు వెళ్ళి నిలబడండి, అడగండి ప్రశ్నలు. ఫలానా ఫండ్ కింద వచ్చిన నిధులు దేనికి ఉపయోగించారు, ఎందుకు మీరు పారదర్శకంగా చూపించడం లేదు, రోడ్ అడుగుతున్నాం, కాలువ అడుగుతున్నాం, మంచినీటి సౌకర్యం గురించి అడుగుతున్నాం, అది ఎందుకు అందించడం లేదు? ప్రశ్నించండి. గతంలో మనం మీరందరం ఇందాక అన్నట్టు 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు. ఈరోజు ఇంతమంది అయ్యాం మన సంఖ్య. అది కేవలం పవన్ కళ్యాణ్ గారిని చూసి, ఆయన భరోసా చూసి, ఆయన ధైర్యం చూసి. మీరు వెళ్ళే ముందు ఆయన తలుచుకొని మన పార్టీ గురించి మీరు ఆలోచించుకొని ముందు అడుగేయండి, ప్రశ్నించండి. ఆ ప్రాంతానికి మేలు జరిగే విధంగా, మీ గ్రామానికి మేలు జరిగే విధంగా ఆ పంచాయతీ ఆఫీస్లో కూర్చొని మీరు అడగండి. వాలంటరీ వ్యవస్థ గురించి మీరు ఇందాక ప్రస్తావించారు. నిజంగా ఈరోజు పాపం వాలంటీర్లు కూడా ఎందుకు ఒప్పుకొని పని చేసాంరా బాబు ఈ మహానుభావుడితో అని వాళ్ళు కూడా తిట్టుకుంటూ ఉండారు. 5,000 రూపాయల జీతానికి వీళ్ళందరూ కూడా పాపం నిజంగానే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఏజెంట్లుగా, రిప్రజెంటేటివ్లుగా, ప్రభుత్వం నుంచి ఏదో ఉద్యోగం వచ్చిందని వీళ్ళు చాలా ఉత్సాహంగా, ఆవేశంగా పనిచేశారు. ఈరోజు మళ్ళీ మెల్లగా మీడియాలోకి వదిలేరు. వీళ్ళు చాలరు, మాకు ఇంకో 5 లక్షల మందిని మేము పార్టీ నుంచి తీసుకుంటున్నాం, వాళ్ళని ఇంటింటికి పంపించి వారధుల ద్వారాల ఏంటోళ్ళు సారథులు, గ్రామ రథసారథులు, సింహాల సో ఈ విధంగా వింత వింత పేర్లు పెట్టుకుని వీళ్ళు ప్రజల్ని మోసం చేయడానికి వస్తుంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఈ రోజున ఎవరు నమ్మేవాళ్ళు లేరు. సో మనం జనసేన పార్టీ నుంచి చేయబోయే కార్యక్రమాల గురించి చెప్తాను నేను. మొట్టమొదటిది జనవరి 12వ తారీఖున మనం చేయబోయే కార్యక్రమం రణస్థలంలో. ఆ రోజంతా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీతో పాటు ఉంటారు. మీతో పాటు ఉండి ఈ సమస్యల గురించి ఆయన నివేదిక తెప్పించుకున్న తర్వాత అద్భుతంగా జనసేన పార్టీ చేయబోయే కార్యక్రమాలు మన మత్స్యకారుల సోదరుల కోసం, మన యువత కోసం, ఈ ప్రాంతంలో ఏ విధంగా మనం నిజాయితీగా పెట్టుబడులు తీసుకురాగలుగుతామో ఆ విషయాలు ఖచ్చితంగా ప్రస్తావించి మీలో ఆ మెప్పు పొందే విధంగా మనం మాట్లాడదాం. ఆ రోజున ఆ వేదిక ఆ రోజున ఒక పండుగ వాతావరణంలో యువతకు పెద్దపీట వేద్దాం.
ఎంతోమంది మీలో చాలా అద్భుతంగా మీరు పోటీ చేశారు, నిలబడ్డారు. క్షేత్రస్థాయిలో ఒక ఓటు తెచ్చుకోగలిగితే అది చాలా కష్టమైన పరిస్థితి ఈరోజు రాజకీయంగా. ప్రస్థానంలో ఎప్పుడు కూడా రాజకీయ ప్రస్థానంలో ఇందాక అన్నారు చూసారా, రాజీ పడేవాళ్ళు రాజకీయాల్లో ఉండొద్దని. చాలా గొప్ప మాట అది. రాజీ పడేవాళ్ళు ప్రత్యేకంగా జనసేన పార్టీలో ఉండబాకండి, వేరే పార్టీలో ఉంటే పర్లేదు, కానీ పోరాటానికి సిద్ధమైన వాళ్ళు, నిజాయితీగా ఒక మాట మీద కట్టుబడే వాళ్ళు, మన జన సైనికులకి మీరు అండగా నిలబడే వ్యక్తులు, అటువంటి వ్యక్తులు జనసేన పార్టీలో దయచేసి ఉండండి. ఎందుకంటే ఏ ఎలక్షన్ కాలే ఎలక్షన్ మనం ఒక రోజు అటుపోయేద్దాం, ఒక రోజు ఇటుపోయేద్దాం అనుకుంటే జనసేన పార్టీలో మాత్రం అట్లా కుదరదు. చేయండి, మీరు ప్రస్థానం చేయండి, నడవండి, మాతో పాటు ఇబ్బందులు పడండి. కొన్ని సందర్భాల్లో మనకు అవమానాలు గురవాల్సిందే, కానీ జన సైనికులు మీతో ఎప్పుడు అండగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఖచ్చితంగా మీకోసం నిలబడతారు. ఆ ధైర్యంతో అయినా కనీసం మీరు నిలబడండి ప్రజాశక్తిలో. అంతేగాని ఒక ఎలక్షన్ తర్వాత మనం కనపడపోతే అది మన జన సైనికులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అందులో భాగంగా నేను చెప్పేది అంటే జనవరి 12వ తారీఖున దయచేసి రణస్థలం మండలం, హెచ్ఎల్ నియోజకవర్గం మీరందరూ కూడా కలిసికట్టుగా ఒక చక్కటి ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఏ మండలం నుంచి ఎట్లా వద్దాం, ఏ టైంకి వద్దాం, ఏం చేద్దాం. మీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే నిజాయితీగా కష్టపడి మంచిగా చదువుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మాట్లాడతారో, వాళ్ళని కూడా ప్రోత్సహించే విధంగా ముందుకు రండి. తప్పకుండా మనం ఆ విధంగా కార్యక్రమం చేద్దాం. అదేవిధంగా ఆ కార్యక్రమం అయిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో నేను రాసుకున్న అనేక సమస్యలు, ఎక్కువగా నాకు వచ్చిన సమస్య మీకున్న ఈ బ్రిడ్జెస్ నిర్మాణం గురించి. చాలా ప్రాంతాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు, కూలిపోయే పరిస్థితులు, వర్షం వస్తే గ్రామానికి వెళ్ళలేని పరిస్థితులు. సో ఈ వంతెనల గురించి చాలామంది ఎన్నో సందర్భాల్లో ఆవేదనతో మాట్లాడారు. జనవరి 12వ తారీఖు కార్యక్రమం తర్వాత మనం ఏ విధంగా గుడ్ మార్నింగ్ సీఎం సార్ చేసామో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లాలో ప్రతి వంతెన దగ్గరికి మనం వెళ్ళి మన నాయకత్వం అంతా కూడా, మన జన సైనికులందరూ కూడా, వీలైతే నేను కూడా వస్తాను ఆ కార్యక్రమానికి, నిలబడి మనం జిల్లాలో ఉన్న వంతెనల దుస్థితి ఎండగట్టే విధంగా సోషల్ మీడియాలో మనం డిజిటల్ క్యాంపెయిన్ ఒకటి చేసుకుంటూ క్షేత్రస్థాయిలో కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సమస్య పైన మనం నిలబడదాం, పోరాడదాం అని నేను మనస్ఫూర్తిగా మీకు ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. వీటితో పాటు నేను ఇందాక అన్నట్టు ఒక న్యాయ విభాగం మనకు ఉంది కాబట్టి మీరు కేసుల గురించి మాత్రం దయచేసి మీరు వెనకడగా ఇవ్వకండి. ఇది జరగబోయే ప్రక్రియ, అది కూడా చెప్తున్నాను మీకు ఈ రోజున. ఎందుకంటే గోవిందరెడ్డి లాంటి వ్యక్తి పైన వాళ్ళు రౌడీ షీట్ పెట్టాలని ప్రయత్నం చేస్తే, చాలామంది మన నాయకులపైన రౌడీ షీట్ పెట్టాలని బెదిరిస్తూ ఉంటే ఇది సహజం. ఎందుకంటే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళకి తెలుసు రాబోయే ఎలక్షన్లో ఓడిపోతున్నాం, ఏదోటి చేయాలి మనం వాళ్ళని బెదిరించడానికి. కానీ మహా అయితే ఇంకో సంవత్సరం వాళ్ళు ఉండేది. 3.5 సంవత్సరాలు ఓపిక పట్టాం, ఇంకో సంవత్సరం ఓపిక పట్టడానికి మనకేం ఇబ్బంది లేదు. నిలబడండి నిజాయితీగా. మనం చేసే ప్రతి కార్యక్రమం గురించి ఎక్కడ కూడా మనం వెనకడకుండా వేయకుండా పార్టీ కోసం. నేను ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా ప్రస్తావిస్తాను. కేంద్ర కార్యాలయం నుంచి పవన్ కళ్యాణ్ గారికి బహుశా తెలియదని అనుకుంటారు చాలామంది. మేము చేసే కార్యక్రమాల గురించి ఆయనకి తెలీదు, కష్టపడుతున్నాం క్షేత్రస్థాయిలో, ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. అవన్నీ అభూత కల్పనలే. కావాలని కొంతమంది అట్లా సృష్టిస్తూ ఉంటారు. ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి సమాచారం తెప్పించుకుని ఒక పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత ఉంది. ఎందుకు మీరు అట్లా అనుకుంటారు? ఎక్కడ ఏం జరిగినా కూడా ఇమ్మీడియట్గా గంట లోపే స్పందించే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిది. కనీసం మన జన సైనికుడు ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అందరికన్నా ముందు మన నాయకుల్ని పంపించి మిమ్మల్ని ఆదుకోవడానికి కోసం పంపిస్తారు. ఇందాక మీరు ఆ సోల్జర్ గురించి చెప్పారు, మన శ్రీనివాస్ చెప్పాడు మన సోల్జర్ గురించి, మరణించారండి. శ్రీనివాస్ ఎక్కడున్నారు? ఓకే, నేను మీకు మాట ఇస్తున్నాను, నేను వస్తాను, వాళ్ళ ఇంటికి వెళ్దాం, తప్పకుండా వెళ్దాం. పార్టీ తరఫున తప్పకుండా మనం ఆ విధంగా అండగా నిలబడదాం. అదేవిధంగా హైమావతి గారు ఇందాక చెప్పారు వారికి ఎదుర్కొన్న సమస్యల గురించి. పెద్దలందరూ కూర్చుని మాట్లాడుకుంటే పార్టీ నుంచి మేము మీకు ఆర్థిక సహాయం పవన్ కళ్యాణ్ గారి తరఫున అందిస్తాం. మీరు అదే గ్రామంలో ఒక చిన్న వ్యాపారం పెట్టుకుని స్థిరంగా మీరు మీ కుటుంబం నిలబడేటట్టు ఒక బాధ్యతగా జనసేన పార్టీ తీసుకుని మీకు నిలబడుతుంది. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అదే గ్రామంలో మీరు ఒక చక్కటి వ్యాపారం చేసుకోండి. ఆ వ్యాపారానికి పెద్దలతో అందరి సహకారంతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆర్థిక సాయం అందిస్తారు. పార్టీ కోసం మీరు చేసిన కృషిని
మనస్ఫూర్తిగా మిమ్మల్ని పార్టీ నుంచి అభినందిస్తూ ఆ గౌరవం మీకు అందిస్తున్నాను. అదేవిధంగా ఆనంద్ మాట్లాడాడు మత్స్యలేశం గ్రామం గురించి, ఆ బయో ఫ్యాక్టరీ గురించి. మొన్న నేను వచ్చినప్పుడు కూడా మీరు దాని గురించి ప్రస్తావించారు. ఈ సమావేశం అయిపోగానే మీరు ఫోన్ నంబర్ ఇస్తే ఆ యాజమాన్యంతో నేనే మాట్లాడతాను జనసేన పార్టీ తరఫున. వాళ్ళు పార్టీల వారీగా వాళ్ళు ఉద్యోగాలు ఇస్తుంటే స్థానికంగా ఖచ్చితంగా వాళ్ళు జనసేన పార్టీ కూడా ఇవ్వాల్సిందే. దానికోసం మనం బలంగా నిలబడదాం. అవసరమైతే నేను వాళ్ళతో మాట్లాడతానని నేను మీకు ఈ సందర్భంగా తెలుపుతున్నాను. తప్పకుండా మనం నిలబడదాం దానికోసం. రాబోయే రోజుల్లో దయచేసి మీరు అందరూ కూడా చేయాల్సింది ఒకటే, ఈ గ్రూపులు అనేది మాత్రం నాకు పొద్దున్న కూడా చిన్న యువకులు కొంతమంది కలిసి రకరకాల అనుమానాలు, ఒకే నియోజకవర్గంలో 3-4 పనిచేసుకుంటున్నారు, ఎవరో నాయకుడు మాకు తెలియడం లేదు, మాకు నాయకత్వం ప్రకటిస్తే బాగుంటుందనేది. నాయకత్వం ప్రకటించే బాధ్యత అవసరాన్ని బట్టి అది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే తీసుకుంటారు. దానికే మీరు కట్టుబడి ఉండండి. ఎందుకంటే రాజకీయ సమీకరణలో మనం చేయబోయే అనేక కార్యక్రమాలు, వాటి గురించి ఆ వివరాలన్నీ కూడా తెప్పించుకొని సరైన సమయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు. కానీ పార్టీ బలోపేతం కోసం, పార్టీ నిర్మాణం కోసం మనందరం కూడా గుర్తించాల్సిన విషయం ఒకటే, తన మన అనే విషయం కాకుండా రేపటి రోజు పార్టీ కోసం నిలబడి అహర్నిశలు కృషి చేసే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ప్రోత్సహించుకుంటూ వాళ్ళకి ఆ గుర్తింపు వస్తే జనసేన పార్టీకి ఇక్కడ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాలి. వ్యక్తులపైన ఆధారపడలేము మనం ఆ విషయంలో. అంటే ఒక వ్యవస్థలో వ్యక్తులు ఉండరని కాదు, కానీ నాయకత్వం ఎప్పుడు కూడా ఆలోచించేది ఏంటంటే ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడి పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి పట్టుదల ఎవరిలో ఉంటుందో. ప్రత్యేకంగా కళ్యాణ్ గారు కోరుకునేది ఏంటంటే ధనవంతులనే కాదు, రాజకీయ కుటుంబం అనే కాదు, యువకులు ఎవరైతే నిజాయితీగా కష్టపడి చదువుకొని పోరాటానికి సిద్ధమన్నారో, రైతాంగం, చాలామంది రైతు కుటుంబాల నుంచి వచ్చిన యువత చాలామంది ఉన్నారు. ఆ వ్యక్తులందరినీ కూడా గుర్తించి వాళ్ళకి పార్టీలో గౌరవం ఇచ్చినట్టు. పదవి అంటే మీరు ఇందాక అన్నారు, పదవి అంటే కేవలం గౌరవం కోసం కాదు, పదవితో పాటు మనకి బాధ్యత వస్తుంది. జనసేన పార్టీలో పదవి అంటే మాత్రం ఖచ్చితంగా బాధ్యతే. ఆ బాధ్యతని సరిగ్గా నిర్వహించే విధంగా మీరు కూడా కష్టపడే విధంగా ఒక మంచి ఆలోచనతో ముందు రండి. కష్టకాలంలో మీరందరూ నిలబడ్డారు పార్టీతోటి, మేము మర్చిపోలేం. ఖచ్చితంగా జనసేన పార్టీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తుంది, ఆదరిస్తుంది, అభినందిస్తుంది. ఎందుకంటే చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు పార్టీని. పట్టించుకునే రోజుల్లో పార్టీ కోసం అంకిత భావంతో ఎందుకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మన రాష్ట్రానికి అవసరం అని మీరు అందరూ కోరుకున్నారు. మన బిడ్డల భవిష్యత్తు కోసం, మనందరి కోసం. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా నిజాయితీగా పనిచేస్తున్నారు. ఆయనలో ఆ లోపం ఎక్కడ లేదే. ఆయన రోజు పనిచేసేది రేపటి రోజున ఒక పదవి కోసం కాదే ఆయన పనిచేసేది. జనసేన పార్టీలో ఉన్న జన సైనికుడికి, వీర మహిళ కోసం, మన రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తారు. అంతేగాని ఆయన కోసం, తన స్వార్థం కోసం పనిచేసే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. చాలా అంకిత భావంతో కష్టపడి మీరు నిలబడ్డారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. అది మామూలు విషయం కాదు. ఇక్కడ ఉన్న దౌర్జన్యాలు నాకు తెలుసు, ఏ విధంగా నాయకులు బెదిరిస్తున్నారో అది కూడా తెలుసు. కానీ మీరందరూ కూడా ఆ రోజున మంచి నిర్ణయం తీసుకుని ఏదైనా సరే యునానిమస్ ఎలక్షన్ కాకూడదు, ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ జరగాలి అనే విషయం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించినప్పుడు చాలా అద్భుతంగా నిలబడి పోరాడారు. కొంతమంది వార్డు మెంబర్లుగా వేశారు, కొంతమంది సర్పంచ్లుగా నిలబడ్డారు, ఎంపీటీసీలుగా నిలబడ్డారు, జెడ్పీటీసీలుగా నిలబడ్డారు. చాలామంది మహిళలు, పాపం నేను ఫస్ట్ టైం చాలామంది మహిళలు ఇంటి బయటకు వచ్చి నిలబడ్డారు. అంగన్వాడీ టీచర్లు నిలబడ్డారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్లు కూడా రాజీనామా చేసి వచ్చారు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు. మహిళలు ఎంతోమంది ఆ కార్యక్రమం చేయాలనే తపనతోటి వాళ్ళు కష్టపడి పనిచేశారు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, క్రియాశీలక సభ్యత్వం జనసేన పార్టీకి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని ప్రక్రియ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనతో అద్భుతంగా మనం ముందుకు తీసుకొచ్చాం. ఎక్కడైనా పొరపాటున ప్రమాదవశాత్తు మన జన సైనికుడు చనిపోతే ఆ కుటుంబానికి ఒక భరోసా నింపే విధంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఈ రోజున ఏ రాజకీయ పార్టీ భారతదేశంలో చేయడం లేదు. ఆ బీమా పథకం ద్వారా పవన్ కళ్యాణ్ గారు సొంతంగా పంపించిన చెక్కు 5 లక్షల రూపాయలతో పాటు మనందరం కుటుంబ సభ్యులుగా వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం నింపి, మేము ఉన్నాం మీతోటి,
అధైర్యపడబాకండి. భవిష్యత్తులో మీకు ఎటువంటి అవసరం ఉన్నా జనసేన పార్టీ మీ వెంట ఉంటుందనే నమ్మకం మనం కల్పించుకోగలుగుతున్నాం. ఈరోజు నేను ధైర్యంగా ఇటువంటి వేదిక పైన మాట్లాడగలుగుతున్నానంటే మీరందరూ కూడా ఇందాక నుంచి చాలామంది బహుశా ఒక 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 రాజకీయ వేదిక పైన ఈ విధంగా మాట్లాడే అవకాశం అందరికీ రాదు. యువకులు చాలామంది మాట్లాడారు. కొంతమందికి ఫస్ట్ టైం మాట్లాడే అవకాశాలు మనం కల్పిస్తున్నాం. ఎందుకంటే మీలో ఉన్న ఆ స్పిరిట్ని, మీలో ఉన్న నిజాయితీని బయటికి తీసుకురావాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఎందుకోసం ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి మేము ఈ విధంగా సమయం వెచ్చించి మరి మీ అందరితో మాట్లాడుతున్నాం అంటే, కొంతమంది మాట్లాడలేరు, కష్టపడతారు. కొంతమంది వెనకొని పని చేస్తారు. కొంతమంది రాజకీయాల్లో ఏదో విధంగా ఒక కెరియర్ కోసం వస్తారు ముందుకి, కానీ ఎవరిని కలవాలో ఎవరిని సంప్రదించాలో వాళ్ళకి తెలియదు. అటువంటి యువకుల్ని ముందు తీసుకొచ్చి నెట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చి మాట్లాడండి అని చెప్తాం. ఇన్ఫ్యాక్ట్ రాజశేఖర్ గారు మీ పేరు మొన్ననే చేరాడు మన పార్టీలో. అంతకుముందు మత్స్యలేశం గ్రామమే కదా మీది కూడా, వడలపాలెం మత్స్యకారుడు. నేను ఆ రోజు పోయి మత్స్యకారులతో మాట్లాడుతుంటే ఏ విధంగా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కోల్పోవడమే కాకుండా కనీసం చదువుకోవడానికి కోచింగ్ ఫెసిలిటీస్ కూడా లేవని వివరిస్తే, మరి మీరేం చేస్తుంటారంటే టీచర్గా పనిచేస్తున్నా అన్నాడు. అంటే ఇమీడియట్గా నిర్ణయం తీసుకుని మన పార్టీ నుంచే మనం ఒక డెవలప్మెంట్ సెంటర్ లాగా ఏర్పాటు చేసి ఎవరైతే మత్స్యకార సోదరులు వాళ్ళకి చదువు కోసం, కోచింగ్ సెంటర్ల కోసం, ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ అవకాశం కల్పిద్దామని ఆ రోజు నేను రిక్వెస్ట్ చేస్తే ఒక కొత్త సెంటర్ లాగా ఏర్పాటు చేశారు మన మోగి శ్రీనివాస్ వీళ్ళంతా కలిసి. ఆ విధంగా మనం ఆలోచించుకోవాలి, కొత్త కార్యక్రమాలు ఆలోచించుకోవాలి. శ్రీకాకుళం జిల్లాలో ఖచ్చితంగా ఎస్పెషల్లీ హెచ్ఎల్ నియోజకవర్గం, నేను మళ్ళీ జనవరి మొదటి వారంలోనే వస్తాను. కార్యక్రమానికి ఒక 5-6 రోజుల ముందు మీ అందరితో పాటు కలిసి ఈ జనవరి 12వ తారీఖుని అద్భుతంగా మనం సక్సెస్ చేసేటట్టు కలిసికట్టుగా మీరందరూ కూడా దాదాపు 5,000 సభ్యత్వం చేశారనుకుంటా మనం ఈ నియోజకవర్గం నుంచి. 2000 ఓకే, 2,000 సభ్యత్వం చేశారు మనకి ఈ ప్రాంతం, ఈ మన హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి. సో 2,000 మంది క్రియాశీలక సభ్యులు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున నేను ఆహ్వానిస్తున్నాను. మీరందరూ రండి, పాల్గొనండి. మీతో పాటు మీ కుటుంబ సభ్యులు తీసుకురండి. ఎందుకంటే నిన్న ఒక మహిళ చాలా చక్కగా మాట్లాడింది. ఆమె సర్పంచ్గా పోటీ చేసింది. ఆమె ఏమందంటే, ఆ మార్పు రావాలి ముందు మన సమాజంలో అంటే మన కుటుంబంతో ముందు మనం మార్పు తీసుకొద్దాం. సో మీరు ఇందాక అన్నట్టు వైసీపీలో ఉండి టీడీపీలో ఉండి మన తల్లిదండ్రులు మనని కొంచెం ఇబ్బంది పెట్టినా ఆ సందర్భాన్ని ఉపయోగించుకోండి, రండి, వచ్చి చూపించండి. రాజకీయ వేదిక కాదు ఇది, రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, మన యువత కోసం, దేనికోసం అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ తపనతోటి పనిచేస్తున్నారో దానికోసం నిలబడిన జనసేన పార్టీ ఈ జనవరి 12వ తారీఖున ఒక అద్భుతమైన కార్యక్రమం మీ అందరి చేతుల మీదుగా జరగాలి. మీరు ఆ బాధ్యత తీసుకోండి. పేరు పేరున హెచ్ఎల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను, ఎంతో అభిమానించి మీరు ఈరోజు ఈ మీటింగ్కి వచ్చారంటే చాలా కష్టపడి వచ్చి ఉంటారు. నాకు తెలిసి ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఉద్యోగాలు ఒక రోజు మానేసుకొని సెలవులు పెట్టుకొని దూర ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి మనం ఇటువంటి సభ నిర్వహించుకుంటామంటే మీలో ఉన్న గొప్పతనం అది. పార్టీ కోసం మీరు త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తులు మీరందరూ కూడా. సో ఏ ఒక్కరికి కూడా ఇందులో అనుమానం ఉండవసరం లేదు. మీకు మంచి నాయకత్వం ఇచ్చే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. మీకు బలంగా అండగా నిలబడడానికి జనసేన పార్టీ బాధ్యత తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో ఆ మార్పు మన దగ్గరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా మనం ముందుకెళ్ళేటట్టు, రాజకీయంగా మనం బలమైన శక్తిగా మనం ఎదిగేటట్టు మీరందరి సహకారంతో జనసేన పార్టీని ముందు తీసుకెళ్దామని చెప్పి పేరు పేరున మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.